أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. هو الذي يريكم آياته وينزل لكم من السماء رزقا وما يتذكر إلا من ينيب. ఆయనే మీకు తన అద్భుత సూచనలను చూపించేవాడు మరియు ఆకాశం నుండి మీ కొరకు జీవనోపాధిని అవతరింపజేసేవాడు. కాని ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలేవారు తప్ప ఇతరులు వీటిని గ్రహించలేరు. فادعوا الله مخلصين له الدين ولو كره الكافرون. కావున ఓ విశ్వాసులారా, మీరు మీ ధర్మాన్ని భక్తిని కేవలం ఆయనకే ప్రత్యేకించుకొని అల్లాహ్ను మాత్రమే ప్రార్థించండి. సత్య తిరస్కారులకు ఇది ఎంత అసహ్యకరమైన. رفيع الدرجات ذو العرش يلقي الروح من أمره على من يشاء من عباده لينذر يوم التلاق. ఆయన మహోన్నతమైన స్థానాలు గలవాడు. సర్వాధికార సింహాసనానికి అర్ష్కు అధిపతి. తన దాసులలో తనకు ఇష్టమైన వారిపై తన ఆజ్ఞ ప్రకారం తన దివ్యజ్ఞానాన్ని రూహును అవతరింపజేస్తాడు. ఆయనతో సమావేశమయ్యే దినమును గురించి హెచ్చరించటానికి. يوم هم بارزون لا يخفى على الله منهم شيء لمن الملك اليوم لله الواحد القهار. ఆ రోజు వారందరూ బయటికి వస్తారు. వారి ఏ విషయం కూడా అల్లాహ్ నుండి రహస్యంగా ఉండదు. ఆ రోజు విశ్వ సామ్రాజ్యాధికారం ఎవరిది? అద్వితీయుడు ప్రబలుడు అయిన అల్లాహ్దే. اليوم تجزى كل نفس بما كسبت لا ظلم اليوم إن الله سريع الحساب. ఆ రోజు ప్రతి ప్రాణికి తాను సంపాదించిన దాని ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఆ రోజు ఎవ్వరికీ అన్యాయం జరగదు. నిశ్చయంగా అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు.